కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందులో మీరు చాలా దిట్ట. సో నిజంగానే మహారాష్ట్ర ఎన్నికల్ని చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉండేవి అని చాలామంది మాట్లాడారు. అంతకుముందు చాలామంది దాని మీద విశ్లేషించారు. సో పరిస్థితులు చూస్తే రకరకాలుగా తారుమారు అయిపోయినాయి ఇప్పుడు అక్కడే కావచ్చు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ఏదైతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మహారాష్ట్ర ఇది మన కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ పథకాల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది. దానివల్ల ఈరోజు మహారాష్ట్రలో ఈ ఓటమికి గల కారణం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయిన 10 గంటల లోపే మొత్తం రిజల్ట్ మ్యాక్సిమం తెలిసిపోయే పరిస్థితికి వచ్చిందంటే జనం అక్కడ ఎంత అంటే ఏ విధంగా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది మీకు? ఒకటి మీరు అన్నట్టుగా కొంత కర్ణాటక కానీ తెలంగాణ కానీ మేము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని గ్యారెంటీలు ఇచ్చి అందులో కొన్ని ఇంకా అమలు చేయడానికి సరైనటువంటి వనరులు లేకనో లేదా నిధులు లేకనో వాటిని తాత్సారం చేసిన మాట వాస్తవం. అది డెఫినెట్ గా పక్క రాష్ట్రాల మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కడైతే మేము కాంగ్రెస్ ఎలక్షన్స్ ఫేస్ చేస్తుందో వాటి మీద కూడా ఈ చర్చ వస్తుంది. ఇంతమంది మిత్రులు అన్నట్టు ఆ చర్చ ఖచ్చితంగా వస్తుంది. అది హర్యానా కావచ్చు, హర్యానా కూడా అన్ని సర్వేలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తున్నారు. కానీ తీరా చూస్తే రిజల్ట్స్ తారుమారైనాయి. ఎందుకైనాయంటే అక్కడ కూడా ఇట్లాంటి చర్చలే వస్తాయి. ఇంకోటి అక్కడ మైక్రో మేనేజ్మెంట్ చేయడంలో మేము ఫెయిల్ అయినాం. బీజేపీ డెఫినెట్లీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలి, ఎందుకు ఈ నెగటివిటీ వచ్చింది వాటి మీద మంచి ఎక్సర్సైజ్ చేశారు హర్యానాలో. చేసి మా వాళ్ళు ఇన్ ఫైటింగ్, నువ్వు సీఎమా నేను సీఎమా గొడవల్లో మా వాళ్ళు కొంత ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళలో వాళ్ళే కుమ్మలాటంతో కొంత హర్యానాలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మహారాష్ట్ర కూడా మేము అనుకున్నది యాక్చువల్లీ కొంత ఊహించినట్టుగా జరగలేదు. ఓన్లీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంటుందా అంటే స్వార్థించాల్సిందే. థర్డ్ టైం రావడం అంటే మామూలు విషయం ఏం కాదు. బీజేపీ డెఫినెట్లీ వాళ్ళు వచ్చారు. కానీ నేషనల్ లెవెల్లో కూడా మరి ఆ మాట ఇంప్లిమెంట్ కావాలి కదా, కాలే కదా. అబ్కీ బార్ 400 పార్ అంటే అట్లా కాకుండా 240కి వచ్చి డిపెండెంట్ గవర్నమెంట్ ఏర్పడ్డది మొత్తం దేశంలో కూడా. అప్పుడే జనాలు అదే వాళ్ళ యొక్క నిర్ణయం అనేది కొంత మార్పు వచ్చింది. గతంలో బీజేపీ నమ్మినట్టుగా ఇప్పుడు నమ్మట్లేదని అక్కడ దేశ స్థాయిలో తెలిసింది కదా. ఇక్కడ లోకల్ వచ్చేవరకల్లా లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంతమంది హర్యానా కోట్ చేశారు. అక్కడ మా పార్టీలో ఉన్న షెల్జా గానీ, దీపేంద్ర హుడా గానీ, గతంలో సీఎం ఉన్న అతను, వీళ్ళకు ఫ్యాక్షన్స్, వాళ్ళ వర్గం, వాళ్ళ కొట్లాటలు, క్యాండిడేట్స్. ఇటు పక్క బీజేపీ ఏమో మైక్రో లెవెల్ మేనేజ్మెంట్. దాంట్లో మేము సక్సెస్ఫుల్ కావాలి. అదే పద్ధతిలో ఇక్కడ మరి మహారాష్ట్రలో కూడా శరద్ పవార్ వర్గాన్ని కానీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కానీ, ఒరిజినల్ గా ఉన్నటువంటి వాళ్ళకున్న చార్ము, ఇదివరకున్న పట్టు, రాజకీయాల మీద స్థానికంగా ఉన్న పట్టు ఉంది, ఇదివరకు లాగానే ఉంది. ఈ థర్డ్ టైం వీళ్ళకి అధికారం ఇవ్వరని ఒక క్యాలిక్యులేషన్ వేసాను. తప్పదు. అది మేము అనుకున్న స్థాయిలో కాకుండా అది ఇటు పక్క ఏక్నాథ్ షిండే గెలుచుకొని రావడం, దానికి ఎవరు ఏమన్నా ఆయనదే అసలైనటువంటి పార్టీ అని అనలేం కదా. అది బాలాసాహెబ్ ఠాక్రే స్టార్ట్ చేస్తే మనందరిలో రీజనల్ పార్టీలో లాగా నెక్స్ట్ లెగసీ కింద ఉద్యోగికి ఆటోమేటిక్ గా రావాలి. అది రాలేదు. ఏదో కారణం చేత దాన్ని విశ్వసించలేదు. ఆ లెగసీ వైపు కాకుండా ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళారు. ఈ మధ్యకాలంలో ఆయన సీఎం గా చేసిన కొన్ని చర్యలు బహుశా తనకి కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉంటాయి. దాని బ్యాక్ డ్రాప్ లేదా లీగల్ హెయిరా కాదా అనే చర్చ జోలికి ప్రజలు పోలేదు. సో డెఫినెట్లీ అందులో కొంత మా ఫెయిల్యూర్ ఉంటే ఉండొచ్చు. అట్లాగే శరద్ పవార్ మీద మా అంచనాలు కూడా తలకిందలేదు. ఎందుకంటే మనం అజిత్ పవార్ ఇదివరకంటే వీక్ అయిపోయాడు. గతంలో వచ్చినట్టు రావు. అసలు ఫ్యాక్షన్ అయినటువంటి ఎవరైతే లీడర్షిప్ ఉన్నటువంటి శరద్ పవార్ గారికి అధిక సీట్లు వస్తాయనేటువంటి మా అంచనా అక్కడ కూడా తారుమారాయి. సో ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్. మహారాష్ట్రలో కేవలం ఇట్స్ వర్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కాదు కదా, రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఆ రీజనల్ పార్టీస్ లో రెండు చీలిపోయినాయి. చీలిపోయిన ఏ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రజలు ఇస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి డెసిషన్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆ కారణం చేత మీకు ఇక్కడ కూడా మేము అనుకున్న దాన్ని అంచనాలు తలకిందులో మహారాష్ట్రలో మేము దాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇక ముఖ్యంగా చూసుకుంటే అంటే మీకు సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా అక్కడే ఉండి ప్రచారం చేశారు. దాదాపు నెల రోజుల ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ ఎక్కడ కూడా అంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తిరిగినటువంటి 5 నియోజకవర్గాల్లో మాత్రం విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. పైగా ఆయన సనాతన ధర్మాన్ని ముందు పెట్టుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయి వాళ్ళకని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి సార్ మరి మీ మంత్రులు అంతమంది వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు అటువంటి రిజల్ట్ రాలేకపోయింది? ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఉన్న వాళ్ళు సహజంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్న వాళ్ళకి పార్టీ ఆహ్వానిస్తుంది. అంటే మంత్రుల ఇమేజ్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానీ, లేకపోతే అక్కడ తెలుగు స్పీకింగ్ పీపుల్ కానీ ఎవరికి ఎక్కడ హోల్డ్ ఉందో ఇవన్నీ వాళ్ళు కొంత
రాబట్టుకోగలుగుతారు ఓట్లను, అక్కడ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారు. మన దగ్గర అక్కడ మా వాళ్ళు పోయి చెప్తున్నారు కదా, ప్రతిపక్షాలు చెప్పేవారు తప్పులే, మేము అన్ని హామీలు అమలు చేసాం, కావాలంటే ఒక కమిటీ రండి, ఇక్కడ కూర్చోబెడతాం, చూపిస్తాం, మాట్లాడతాం, ఏ పథకాలు చేసాం. ఎందుకంటే మాకున్నది 10 months, అందులో 4 నెలలు ఎలక్షన్స్ పోతే హార్డ్లీ ఎఫెక్టివ్ పరిపాలన 6 నెలలు 7 నెలలు. సో 7 నెలల్లో మేము చేసినటువంటి మంచి పనులు కూడా ఉంటాయి కదా, వాటిని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ మీరు అన్నట్టు ఓవరాల్ ఎలక్షన్ ప్రామిస్ ఏంటి, అది ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది కూడా ఒక చర్చ అక్కడ వచ్చి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అనుకున్నంత ఇంపాక్ట్ ఇక్కడ క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. పవన్ అంటే కొత్తగా వచ్చాడు కదా, ఆయన పోరాడుతూ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి అట్మాస్ఫియర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఈయన ఫ్యాక్టరీ కూడా దానికి కొంత అంటే అక్కడ తెలుగు పీపుల్ చాలా మంది ఉన్నారు, అక్కడ సెటిలర్స్ చాలా మంది, అక్కడ ఆ ఎఫెక్ట్ కూడా ఉండదంటారా? ఉంటుంది. సినిమా యాక్టర్ ఆ క్రేజ్ ఉంటుంది, ఎక్కడ పోయినా ఉంటుంది. సినిమా యాక్టర్స్ కి జనరల్ క్రేజ్ ఉంటుంది, తెలుగు స్పీకింగ్ ఏరియా లోపల మరి కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ క్రేజ్ ను వాడుకోవడానికి ఆయన అక్కడ ప్రచారంలోకి దించారు కదా. సో మేము ఎట్లయితే మంత్రులు పంపామో అక్కడ సినిమా యాక్టర్ గా ప్లస్ మా డిప్యూటీ సీఎం గా ఈ బదిలీ అధికారంలోకి వచ్చిన వాళ్ళుగా, అందులో అలయన్స్ విత్ బీజేపీ ఉన్న వాడిగా ఆయనకి అట్రాక్షన్ ఉంటుంది, గ్లామర్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఓవరాల్ గా నేను ఎంతమంది అంటే స్థానికంగా ఉన్న ఫ్యాక్టర్స్ కొన్ని ఈ రిజల్ట్స్ ని ప్రభావితం చేస్తాయి. మనం ఒక్కొక్కసారి వాటిని అంచనా వేయడంలో మనం ఫెయిల్ అవుతుంటాం. ఇక్కడ కూడా మైక్రో లెవెల్ ప్లానింగ్ లోపల మేము కాస్త బీజేపీ కంటే వెనకబడ్డామనే విషయాన్ని మేము అంగీకరించాల్సి వస్తుంది. ఓకే, సో ఏంటి సార్, అంటే ఎందుకు వెనకబడ్డారనే దాని మీద విశ్లేషణ చేసుకుంటున్నారా? అసలు కారణాలు ఏంటనేది డెఫినెట్లీ చేసుకోవాల్సి వస్తుంది కదా, చేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు రేపొద్దున మరో ఎలక్షన్ కు పోవాలన్నా ఇప్పుడు చదివిన బట్టి కూర్చుంటే పార్టీ ఎట్లా ముందు పడుతుంది? కాబట్టి ఎక్కడ లోపం జరిగింది, ఇక్కడ కూడా మా హామీలు మేము నెరవేర్చాలి. మీరే ఇంతకుముందు అన్నట్టు ఈ హామీల ప్రభావం మీరు ఉంది అని అన్నట్టు, వేరే మిత్రులు కూడా అన్నట్టుగా ఈ వీళ్ళని విశ్వసించట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే ఇప్పుడు లోకల్ బాడీ అనేది నెక్స్ట్ మా టెస్ట్ అవుతుంది. ఇక్కడ మాకు లోకల్ బాడీస్ వస్తాయి విదిన్ 3-4 months లో. ఆ 3-4 months లోపల మిగిలిన హామీలు 2 కానీ 3 కానీ అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే మాకు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఓటర్ అనేవాడు మాకు ఓటేస్తారు. అయితే మాకు ఇక్కడ పెద్ద దెబ్బ. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి పార్టీ దానికి ఓవర్కమ్ కావాల్సి వస్తుంది, దానికి సరైన ప్లానింగ్ చేయాల్సి వస్తుంది, దానికి అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందించాల్సి వస్తుంది. లేదా పొలిటికల్ పార్టీ కాదు కదా, అనలైజ్ అండ్ దెన్ దాని పరిష్కార మార్గం చూసుకోవాలి, దానికి తగినట్టుగా మాకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి వస్తుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ మహారాష్ట్రలో కూడా పడిందంటారా మీ ఒపీనియన్? అంత పెద్దగా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఇది చేశారా అది చేశారా అనేది నేను అంటే అన్ని రాష్ట్రాల్ని ప్రజలు గమనిస్తుంటారు కదా, అంటే అన్ని గమనిస్తుంటారు. అందుకనే వాళ్ళు కూడా అక్కడ పోయి మేము దాదాపుగా అన్ని ఇంప్లిమెంట్ చేసాం, ఇది చేసాం, కొత్త స్కీమ్ ఇది పెట్టాం అది పెట్టా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా. సో ఇక్కడ నాయకుడు పోయి మాట్లాడుతున్నప్పుడు సహజంగా వాళ్ళ వెనక వాళ్ళు వచ్చే స్టేట్ లో ఏం జరుగుతుంది, వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, ఏం చేశారనే చర్చ వస్తుంది, రాదనడానికి వీల్లేదు. కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే స్థానికంగా ఇంతకుముందు అన్నట్టు అక్కడున్న పార్టీలు, అక్కడున్న సమీకరణాలు వేరు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు వేరు, ఉన్న గవర్నమెంట్ ఏం పెర్ఫార్మ్ చేస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేదా అనే ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. మరి అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ మరి థర్డ్ టైం కూడా అంతగా ప్రభావితం చేసినట్టు లేదు, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేనట్టుంది, అంతగా మేము ఊహించినంత యాంటీ ఇన్కంబెన్సీ లేనట్టు. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మరొకసారి మొత్తం అంటే సెంట్రల్ వైడ్గా బీజేపీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతాయని చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మరొకసారి బీజేపీ అక్కడ మొత్తం టోటల్గా మొత్తం మళ్ళీ ఒకసారి 4వ మన అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పేవాళ్ళు. 400 పార్ అన్న వాళ్ళే 240 దగ్గర చతికిల పడ్డారు. మోడీ పవర్ ఇదివరకున్నంత పవర్ లేదు, డిపెండెంట్ సర్కార్ నడిపిస్తున్నాడు ఆయన. ఇదివరకైతే యూనిలాటరల్ గా వాళ్ళు ఏదంటే చేసేటువంటి పరిస్థితి, అంత మెజారిటీ వాళ్ళకు ఉండింది. రాజ్యసభలో కాస్త ఇబ్బంది పడ్డా మొదటి టర్మ్ 2వ టర్మ్ సగం వరకు. ఇప్పటికి కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంది అక్కడ రాజ్యసభలో. అండ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా స్థానాలు తగ్గాయి. సో దీని ప్రభావం ఉండడం లే కదా. మరి రేపు ఇంకోసారి 4th టైంకి వచ్చేవరకల్లా మరి అప్కే బార్ 200 పార్ కూడా అవుతుందో కాదో అనేది మేము అనడానికి అంటాం, చెప్పేది వాళ్ళు చెప్పారు. అదే ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడదు. ఎందుకంటే 15 సంవత్సరాలు చేసిన తర్వాత ఎంతో కొంత నెగిటివిటీ అనేది మూట కట్టుకోవడం సర్వసాధారణం. అది ఇంకా ఎక్కువ అవకాశం ఉందంటారు ఈసారి. డెఫినెట్ గా అది ఆ ప్రభావం ఉంటుంది. అంటే ఇన్కంబెన్సీ యాక్చువల్లీ 2nd టర్మ్ తర్వాతనే ఉంటుంది. వాళ్ళు 3rd టర్మ్ అక్కడ రావడం, అందులో తగ్గిన మెజారిటీతో వచ్చినా కూడా అప్రిషియేట్. అది మనం కూడా ఎవరు ఊహించింది కాదు. ఇంకో 30-40 సీట్స్ అటు ఇటు అయితే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది. అక్కడ అంత తీవ్రమైన నెక్ టు నెక్ పోటీ అక్కడ జరిగింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇట్ వాజ్ వర్చువల్లీ నెక్ టు నెక్ ఫైట్.
ఇక్కడ మహారాష్ట్రలో మేము ఆశించిన ఫలితంగా అట్లా నెక్ టు నెక్ కానీ ఎందుకంటే 229 సీట్లు అంటే ఘన విజయమే ఒక రకంగా చెప్పాలంటే. సో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైనటువంటి ఓటమిని చవి చూసిందని అనుకోవచ్చు మహారాష్ట్రలో. మహారాష్ట్రలో డెఫినెట్లీ మీ అంచనాలు పూర్తిగా తలకిందులేని మేము మీరు అన్నట్టు అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. మా కూటమికి సంబంధించిన పార్టీలు కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళు కూడా సీట్లు గెలవలేకపోయినారు. ఫ్యాక్షన్ గా విడిపోయిన వాళ్ళే ఎక్కువ ప్రభావం చూపించారు. అవును. అసలు సిసైన పార్టీ వీళ్ళే అన్న వాళ్ళు అంతగా ప్రభావం చూపించలేకపోయారు. మేబీ శరద్ పవార్ గారు కూడా ఏజ్డ్ అయిపోయాడు అని బాగా పాపం. ఒరిజినల్లీ మరాఠా టైగర్ కదా అతను. అవును, టైగర్ శరద్ పవార్. అవును. అట్లాంటి యోధుడు ఇద్దరుకున్నటువంటి పోరాట పటిమ మరి తగ్గిందని అనుకోవాల్సి వస్తుంది. వయోభారం భయపడుతుంది కదా. అవును, వయసు రీత్యా. రైట్ పశుపతి గారు. సార్ ఏంటి సార్ మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మనం గత 2-3 వారాలుగా మహారాష్ట్ర ఎన్నికల గురించి చాలా చర్చలు పెట్టాం. సో అంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కానీ తర్వాత స్ట్రాటజిస్టులు అంచనాలు తారుమారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్ టు నెక్ ఉంటుంది మహారాష్ట్రలో, ఎవరైనా గెలవచ్చు అన్న దానికి అంచనాలు మించి ఈరోజు 229 సీట్లు ఘన విజయం సాధించినటువంటి బీజేపీ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చతికిల పడడానికి గల కారణాలు మీ విశ్లేషణలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు దిలీప్ కుమార్ గారు నాకు సుపరిచితులు. వారితో వాళ్ళ డిబేట్ లో పాల్గొనడం చాలా హ్యాపీ ఫీలింగ్. అలాగే యోయో వీక్షకులకు మరి మీకు అందరికి గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారు కూడా ఉన్నారు.